ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనమును చదువుకొని ధ్యానించుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. ప్రభువు ఈ అవమానము పొందిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే అవమానమును భరించలేక కుంగిపోతున్నారో వారితో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అనుకుంటే, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. ప్రభువు నిందకు ప్రతిగా ఒక ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఆశీర్వాదముగా ఇస్తున్నాడు. దేవుని ప్రజలు గతములో లేదా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అవమానాలు, కష్టాలు మరియు నిందలకు బదులుగా ఆయన వారికి రెట్టింపు ఆశీర్వాదాలను, ఘనతను ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మాట సత్యము. ఆ మాటను మీరు గైకున్నట్లయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీ జీవితంలో మీరు చూస్తారు. మీరు అవమానమునకు గురైనప్పుడు, నిందలకు గురైనప్పుడు, మీరు నిరాశతో, దుఃఖముతో దేవునికి దూరము కాకుండా ఈ వాగ్దానమును పొందుకొని నిలబడేటట్లుగా దేవుని వైపు చూడండి. దేవుడిచ్చినటువంటి వాగ్దానము సత్యము. అది ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా అది మీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడి వాక్యమును మీ జీవితంలో దీవించునుగాక. ఆమేన్. ఐజయా చాప్టర్ 61 verse 7. Instead of shame and dishonor, you will enjoy a double share of honor. You will possess a double portion of prosperity in your land. Amen. Hallelujah. Double portion replaces past shame and dishonor with a doubled inheritance. Rejoicing. This verse turns confusion and disgrace into gladness in their land. God promises permanent happiness, everlasting joy, and an eternal covenant from God. Hallelujah. Honor instead of shame. God bestows double good and honor upon his people who endure the reproach and hardships of others. In Jesus' name, amen. God bless you.